నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ పునర్విక అనే పాపకి వచ్చిన ప్రాణాంతకమైన వ్యాధి గురించి చాలా మంది బయటకు వచ్చి పాపకి హెల్ప్ చేయాలని చాలా సహాయం చేస్తున్నారు. నిజంగా మనందరిలో మానవత్వం ఉంది. ఆ పాప కోసం ఎంత కష్టపడుతున్నారంటే చాలా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్. ఒక పాపకి ఇలాంటి వ్యాధి వచ్చిందని, ఆ వ్యాధి రికవరీ అవ్వాలంటే 16 కోట్లు ఖర్చు అవుతుందని. 16 కోట్లు అంటే మామూలు విషయం కాదు. అంత డబ్బు ఆ కుటుంబం పెట్టుకోలేదు కాబట్టి ఆ కుటుంబానికి, ఆ బిడ్డకు వచ్చిన కష్టానికి, ఆ కష్టాన్ని, ఆ ప్రాబ్లంను తీర్చాలంటే ఆ ఒక్క ఇంజెక్షన్ ఖర్చు 16 కోట్లు. ఆ 16 కోట్లు కలెక్ట్ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఎంతమంది ఇలా కష్టపడితే వస్తుంది చెప్పండి ఫ్రెండ్స్. అయినా మనోళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఎంత కష్టపడుతున్నారంటే మన ఇంట్లో బిడ్డ అనుకొని ప్రతి ఒక్కరూ ఆ పాపకి హెల్ప్ చేయడానికి ముందుకు వస్తున్నారు. కానీ ఒక్కటే బాధ ఏంటంటే ఇరుగు రాష్ట్రాల్లో, పొరుగు రాష్ట్రాల్లో, బయట దేశాల్లో ఏ విపత్తులు వచ్చినా ముందుగా సహాయం చేసేది మన తెలుగు సెలబ్రిటీలు. అలాంటి వాళ్ళు మన తెలుగు రాష్ట్ర రాజకీయ నాయకులు ఎందుకు సైలెంట్గా ఉన్నారో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. వీళ్ళు కూడా ముందుకు వచ్చి వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు కొంత అమౌంట్ సహాయం చేస్తే ఆ పాపకి చాలా తొందరగా ఆ అమౌంట్ అందుతుందని నా విన్నపం.